నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మసాలా కాకరకాయ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం చిన్న సైజ్ కాకరకాయలని ఇలా చెక్కు తీసేసి సెంటర్ పార్టిషన్ చేసి సీడ్స్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్నాక వీటిని వాష్ చేసుకోవాలి నీట్గా. ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ డ్రైన్ అయ్యే వరకు వీటిని పక్కకు ఉంచాలి. ఈలోపు ఇందులో స్టఫ్ కోసం మసాలా రెడీ చేసుకుందాము. ఒక కడాయిలో గుప్పెడు పల్లీలు యాడ్ చేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోని 1 స్పూన్ నువ్వులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసి వేయించుకున్నాను. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు కూడా వేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, గుప్పెడు పుట్నాలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్నాక దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పొడిలా పెట్టి మనం స్టఫ్ చేస్తే ఈ పొడి అంతా రాలిపోతుంది కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయల్లోకి ఈ స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ స్టఫ్ అనేది విడిపోకుండా ఉండడం కోసం ఒక థ్రెడ్ తీసుకొని చుట్టూ టై చేసుకోవాలి. రోల్ చేసి టై చేసుకుంటే టైట్గా రోల్ చేయాలండి. ఇలా టై చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఈ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న వీటన్నిటిని సరిపడా ఆయిల్ వేసి కడాయిలో హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హైలో వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి. లోలో వేయించుకోవడం వల్ల డీప్ గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసుకొని వీటిని చారన్నము ఇంకా పెరుగన్నంలోకి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్